వాళ్ళందరికీ ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది, మస్తు ఉడక వస్తుంది, చెమటలు అయితే మొత్తం కారిపోతున్నాయి. మా బావ అయితే మొత్తం తడిచిపోయిండు. ఇక అంగి అయితే ఇట్లా పైకి లేపుకుంటాడు, మొత్తం తడిచిపోయిండు. సో కోతుల కావులి ఎండ అయితే బాగా కొడుతుంది, ఉడక బాగా ఉడక అయితే ఫుల్ ఉడక వస్తుంది. కోతుల కావులి పోల్చుకుంటే అదే బెస్ట్, మంచిగా నీడ కోతుల కావులి కూర్చుని అన్ని రోజులు సుఖం ఇప్పుడైతే పత్తి తీసినప్పుడైతే వెళ్తుంది, అంతేగానా బాబా? బరాబర్. ఎంత సుఖం. ఎటు పోతున్నావు బాబా అంటే నేను కోతులు కావాలి పోతున్నా అని చెప్పి అక్కడనే పోయి కూర్చున్నది. ఇప్పుడు వెళ్తాను. మా వదిన అయితే అక్కడ వెనకనే ఉండిపోయింది. వదినా లే, ఎక్కడున్నావు? అసలు కనబడట్లేవు. చెట్టు నీడ ఉన్నది, పత్తి తీస్తలేదు. చెట్టు నీడ కూర్చున్నావా? పత్తి ఎవరు తీస్తారు మరి? సాలలో కూర్చొని పత్తి తీస్తున్నావా? కోతుల కావాలి కూర్చున్నది గుర్తొస్తుందా ఇప్పుడు? వస్తుంది కదా, కోతుల కావాలి చెట్ల కింద కూర్చున్నది అయితే ఇక పత్తి తీసినప్పుడు అయితే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. సో బాయ్ అందరికీ. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది, మస్తు ఉడక వస్తుంది, అసలు తట్టుకోలేం. ఇంకా పెద్ద పెద్ద చెట్లు కదా, ఇంత కూడా గాలి రావట్లేదు. సో అందరికీ బాయ్. ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.